అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు రవ్వ దోశ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు మైదా, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడ ఉప్పు, జీలకర్ర 1 టీ స్పూను, నువ్వులు 1 టీ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తగినంత నూనె, పిండిని కలుపుకోవడానికి తగినంత నీళ్లు. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్న 1/2 కప్పు పెరుగుని ఇందులో వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగుకి 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఇందులో వేసుకోవాలి. బొంబాయి రవ్వ, బియ్యపిండి, మైదా, జీలకర్ర, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పిసకకుండా పైన ఇలా కలుపుకుంటూ నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిసకడం వల్ల బాగా ఉండకట్టేస్తుంది. పైన ఇలా కలుపుకుంటూ ఉండాలి. గట్టిగా మాత్రం పిసకూడదు. గట్టిగా ఇలా పిసికితే మాత్రం ఉండలు వచ్చేసి అవి మళ్ళీ కలుపుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇలా పైన రౌండ్గా తిప్పుకుంటే అంతా మిక్స్ అయిపోతుంది. బాగా గరిటె జారుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. దోశ వేసేటప్పుడు నానాక కొంచెం ఇంకా ముద్దగా అవుతుంది కాబట్టి దోశ వేసేటప్పుడు చూసుకుని నీళ్లు పోసుకోవాలి. బాగా గరిటె జారుగా కలుపుకుంటే పల్చగా వస్తుంది. ఇది ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కాక కాస్త నూనె వేసుకుని దోశ అంటుకోకుండా ఉల్లిపాయ పైన కట్ చేసింది ఇలా తీసుకోవాలి. పైన లేయర్ కట్ చేసి తీసుకుని ఆయిల్ వేసి దానికి బాగా రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల దోశ అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, పెనం వేడెక్కింది. దీనిపైన క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, తుంచుకున్న కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఫస్ట్ అన్నీ వేసుకోవాలి. వేసుకుని దానిపైన ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బాగా ఇవన్నీ కూడా సమంగా కాలుతాయి. పిండిలో కలిపి వేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయి కనుక ముందే వేసుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా పల్చగా గరిటె జారుగా తీసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ నీళ్ళలా కాకుండా ఇట్లా మీడియంగా గరిటె జారుగా తీసుకుని ఇలా పోసుకోవాలి. మధ్య మధ్యలో గ్యాప్స్లో ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక చూసారు కదా, ఇలా చిల్లులుగా వస్తుంది. చూసారు కదా, ఇలా పిండి వేసాక చిల్లులుగా వస్తుంది. దోశ వేసుకున్న వెంబడే ఆయిల్ వేయకూడదు. కాస్త ఒక 2 నిమిషాలు దోశ వేగాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే వేస్తే మెత్తగా వస్తుంది.
2 మినిట్స్ అయ్యాక వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. అంటే ఇలా అంటుకోకుండా కాస్త లైట్గా ఇలా వేగాక, చూసారు కదా, ఇలా లైట్గా వేగాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటే అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి నూనె వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె చుట్టూరా వేసుకోవాలి. సిమ్లో పెడితే ఎర్రగా కాలుతుంది. హైలో పెట్టి కాలిస్తే పచ్చి పచ్చిగా ఉండి కింద నల్లగా మాడిపోతుంది. రవ్వ దోశకి 2 వైపులా కాల్చకూడదు, ఒకవైపు కాలిస్తే సరిపోతుంది. ఎందుకంటే సిమ్లో పెట్టి కాలుస్తాం కాబట్టి పైన కూడా ఆ పై లేయర్ కూడా మొత్తం కాలుతుంది కనుక 2వ వైపు తిప్పి కాల్చకూడదు. ముందు నేను ఇవన్నీ వేసుకుని దోశ వేశాను, కానీ అలా కాకుండా ఫస్ట్ పిండి వేసుకుని దానిపైన కూడా ఇవన్నీ చల్లుకోవచ్చు. ఇలా చక్కగా దోశ వేగిపోయింది. ఇలా మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని వైపులా కాలేటట్టు చూసుకుని దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, క్రిస్పీగా రవ్వ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మినపదోశ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం, 2 టేబుల్ స్పూన్ల అటుకులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తగినన్ని నీళ్లు, రుచికి సరిపడ ఉప్పు, దోశ వేసుకోవడానికి సరిపడ నూనె. దీనిని నూనెతో కానీ నేతితో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకుని దానిలోకి 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం పోసుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్ల అటుకులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఆ నీటిని వంపేసి శుభ్రంగా కడుక్కుని ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకోవాలి. దానికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ముందే రుబ్బి పెట్టుకున్నాను నేను. మినపదోశకి అటుకులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి రెడీ అయిపోయింది కదా, దోశ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని, చూసారు కదా, ఇలా చల్లంగానే వేడెక్కినట్టు పెనం రెడీ అయిపోయినట్టు. దీనిలో 1 డ్రాప్ నూనె వేసుకుని పెనానికి ఉల్లిపాయ పైన లేయర్ కట్ చేస్తాం కదా, దాంతో రుద్దితే దోశ అంటుకోకుండా వస్తుంది. ప్రతి దోశ వేసే ముందు ఈ విధంగా చేసుకుంటే దోశ అంటుకోకుండా వస్తుంది. ఆ కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకుని ఇలా రుద్దాలి. దోశ వేసుకున్నాక దానిపైన సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి దానిపైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని చేసుకోవచ్చు. 1 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. మంట సన్నగా పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయలు చక్కగా ఉడుకుతాయి. చూసారు కదా, మినపదోశ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, రుచికరమైన మినపదోశ రెడీ అయిపోయింది. దీన్ని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా, ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు కందట్టు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కంద పావు కేజీ. కంద దానిపైన బాగా మట్టి ఉంటుంది కాబట్టి పంపు కింద పెట్టి మట్టి పోయేటట్టు కడగాలి. కడిగిన తర్వాత దాన్ని పీల్ చేసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. పిండి మిక్సీ వేసుకోవడానికి తగినన్ని నీళ్లు, పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, రుచికి సరిపడే ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర 1 కట్ట, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం 4-5 ముక్కలు, పచ్చిమిర్చి 7-8, అట్టు వేసుకోవడానికి నూనె తగినంత. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కంద ముక్కలు వేసుకోవాలి. పెసరపప్పు, బియ్యము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర తరుగు, సరిపడే ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చుట్టుపక్కల పప్పులు అవి ఉండిపోతాయి కాబట్టి ఇదంతా మొత్తం చక్కగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని అట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుందాం. ఈ కందట్టి పిండి రుబ్బుకున్నాక 1 రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పక్క రోజు వరకు పనికొస్తుంది. లేదంటే అప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చూసారు కదా, పెనం వేడెక్కింది. దోశ వేసుకుందాం. 1 డ్రాప్ నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకుంటే అట్టు అంటుకోకుండా వస్తుంది. కందట్టు దోశలాగా పల్చగా రాదు, మందంగా వస్తుంది. కాబట్టి మరీ పల్చగా రుద్దకుండా మందంగా వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఆగాక మంట తగ్గించుకొని చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి. ఇలా దోశ మీద నూనె అంతా స్ప్రెడ్ చేసి సన్నటి సగ మీద కాల్చుకోవాలి. చూసారు కదా, అట్టు ఒకవైపు కాలిపోయింది. దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకుని సన్న సగ మీద కాల్చాలి. చూసారు కదా, కందట్టు రెండో వైపు కూడా కాలిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, కందట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు పెసరట్టు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చాయ పెసరపప్పు 1 కప్పు, నీళ్లు తగినన్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడ ఉప్పు, నూనె లేక నెయ్యి. కావలసిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. పెసరపప్పుని నీళ్ళల్లో కడిగి వాటర్ పోసి నిండా మునిగేంత వరకు నీళ్లు పోసి 2 లేక 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక నీళ్లు వంపేసి మరికొన్ని నీళ్లు చేర్చి ఇలా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ముందుగానే తయారు చేసుకున్న పెసరపిండి ఇది రుబ్బుకున్న వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు. ఇందులోకి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా, దోశ వేసుకుందాం. చేసుకుని ఒక పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కింది కదా, జస్ట్ 1 డ్రాప్
నెయ్యి వేసుకుని, నెయ్యి లేదా నూనె ఎవరికి నచ్చిన టేస్ట్తో వాళ్ళు వాడుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ ఒక డ్రాప్ నూనె వేసి, నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇట్లా ఉల్లిపాయతో రుద్దుకుంటే అట్టు అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా, పెనం బాగా వేడెక్కాక పోయాలి. పెనం వేడెక్కింది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు అన్నీ వేయాలి. మంట తగ్గించుకొని పైన నెయ్యి వేసుకోవాలి. పెసరట్టు నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వాడని వారు నూనె కూడా వాడుకోవచ్చు. ఇది మంట తగ్గించి సన్నసగిన అట్టుని కాల్చాలి. ఇలా సన్నసగిన కాల్చడం వల్ల పైన వేసిన ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతాయి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. చూసారు కదా, పెసరట్టు బాగా కాలితే ఇలా లేచి వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, గుమగుమలాడే నేతి పెసరట్టు రెడీ అయిపోయింది. పెసరట్టు ఉప్మాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదు చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు స్వీట్ కార్న్ దోశ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన స్వీట్ కార్న్ 1, దాన్ని పొట్టు తీసేసి గింజలుగా ఒలుచుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న గింజలు 1 కప్పు, నీళ్లు తగినన్ని, స్వీట్ కార్న్ 1 కప్పు అయితే పెసరపప్పు 1/2 కప్పు, 1/4 కప్పు బియ్యం, రుచికి సరిపడ ఉప్పు, అల్లం ముక్కలు 4, పచ్చిమిర్చి 6, కొత్తిమీర తరుగు 1 కట్ట, దోశ వేసుకోవడానికి ఆయిల్ తగినంత. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు అందులో వేసుకోవాలి. దానిలోకి పెసరపప్పు, బియ్యం, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ చేర్చుకుని కలుపుకుని కొద్దిగా వాటర్ చేర్చుకుని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. పిండి రెడీ అయిపోయింది కదా, దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కింది కదా, దీనికి 1 డ్రాప్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పైన లేయర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా రుద్దుకుంటే దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది.
పిండి పట్టుకున్నాం కదా, దీనిలో కొన్ని నీళ్లు చేర్చి దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పెనం వేడెక్కింది. దోశ వేసేసుకుందాం. దీనికి చుట్టూరు ఆయిల్ వేసుకుని మంట తగ్గించుకుని సన్న సెగ మీద కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే స్వీట్ కార్న్ కదా, తొందరగా మాడిపోతుంది. చూసారు కదా, దోశ ఒకవైపు కాలిపోయింది. దీన్ని రెండో వైపుకు తిప్పుకుని సన్న సెగ మీద కాల్చుకోవాలి. చూసారు కదా, రెండో వైపు కూడా చక్కగా ఎర్రగా కాలింది. ఇది స్వీట్గా స్పైసీగా ఉండే స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయింది. ఇది స్వీట్గా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు అటుకుల దోశ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూను, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, దోశ వేసుకోవడానికి సరిపడ నూనె. దీనిని నూనెతో కానీ నేతితో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నీళ్లు తగినన్ని. కావలసిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యము మినప్పప్పు నానబెట్టుకోవాలి. అలాగే మరో గిన్నె తీసుకుని దానిలో అటుకులు పెరుగు కలిపి నానబెట్టుకోవాలి. బియ్యము 5 లేక 6 గంటలు నానబెట్టుకుని దాన్ని విడిగా మిక్సీ వేసుకోవాలి. అలాగే పెరుగు అటుకులు నానిన మిశ్రమాన్ని మిక్సీ వేసుకోవాలి. 2 విడివిడిగా మిక్సీ వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక గిన్నెలో పెట్టుకొని మనం పొద్దున్న వేసుకోవాలనుకుంటే రాత్రే తయారు చేసి పెట్టుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో బేకింగ్ సోడా, సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. రాత్రి నానబెడితే ఉదయం ఈ దోశలు వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ పిండిని నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని, చూసారు కదా, ఇలా చల్లంగానే వేడెక్కినట్టు పెనం రెడీ అయిపోయినట్టు. దీనిలో 1 డ్రాప్ నూనె వేసుకుని పెనానికి ఉల్లిపాయ పైన లేయర్ కట్ చేస్తాం కదా, దాంతో రుద్దితే దోశ అంటుకోకుండా వస్తుంది. ప్రతి దోశ వేసే ముందు ఈ విధంగా చేసుకుంటే దోశ అంటుకోకుండా వస్తుంది. పిండిలో ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకుని ఇలా రుద్దాలి. ఒక స్పూన్ నూనె చుట్టూరా వేసుకోవాలి. అటుకుల దోశ చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటుంది. దోశని సిమ్లో పెట్టి కాల్చాలి. చూసారు కదా, దోశ ఒకవైపు కాలిపోతే రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. చూసారు కదా, అటుకుల దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, రుచికరమైన అటుకుల దోశ రెడీ అయిపోయింది.
దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ విధానం పాత వీడియోస్లో ఉంది, మీరు చూసుకోగలరు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు రాగి దోశ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, నూనె తగినంత, వాటర్ తగినంత. కావలసిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలోకి రాగి పిండి, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మజ్జిగ, జీలకర్ర, కొత్తిమీర తరుగు, నువ్వులు, తగినంత ఉప్పు, నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గరిటె జారుగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా గరిటె జారుగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుని దోశ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి. చూసారు కదా, పెనం వేడెక్కింది, పొగలు కూడా వస్తున్నాయి. దీని మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పైన లేయర్ కట్ చేసుకుని దాంతో రుద్దితే దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది. పెనం బాగా కాగాక ఈ రాగి దోశ వేయాలి. పెనం కాకుండా వేస్తే విరిగిపోతుంది. దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. హైలోనే ఉంచి ఇవన్నీ వేసాక ఒక 2 నిమిషాలు ఆగాక నూనె వేయాలి. వెంబడే వేయకూడదు. అలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం పిండి మొత్తం పెనానికి మంచిగా అతుక్కుని చిల్లులు చిల్లులుగా వచ్చింది కదా. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. రాగిలో కాల్షియం, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. రాగి పిండిని ఏ విధంగా వాడుకున్నా చాలా మంచిది. రాగి జావగా కానీ, రాగి సంకటి కానీ, రాగి లడ్డు కానీ, రాగి దోశ కానీ ఏది చేసుకున్నా దానిలో బోల్డ్ పుష్కలంగా విటమిన్స్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. ఆల్రెడీ రాగి లడ్డు చేసుకున్నాం కదా, ఈరోజు రాగి దోశ కూడా ట్రై చేసి చూడండి. ఈ రాగి దోశలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కాబట్టి చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎండాకాలము రాగి పిండితో చేసిన ఏ ఐటమ్ అయినా చలవ చేస్తుంది కాబట్టి రాగి జావ కానీ అన్నీ పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రాగి దోశను 2 వైపులా కాల్చాల్సిన అవసరం లేదు. ఒకవైపు కాలిస్తే సరిపోతుంది. చూసారు కదా ఎలా చక్కగా వచ్చేసిందో. ఒకవైపు కాల్చుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే రాగి దోశ రెడీ అయిపోయినట్టే. దోశ అయిపోయింది కదా, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, క్రిస్పీ రాగి దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.